వర్తమాన రాజకీయాల్లో తొందరపడి మాట్లాడడం, ఏదో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల కోసం మనం ఏదో హడావిడి చేసుకోవడం, వీటితో పాటు స్థానికంగా ఉన్న సమస్యల్ని కూడా నాయకుడి దృష్టికి తీసుకెళ్లాలనే తపన ప్రతి ఒక్క జన సైనికుడిలో ఉంటుంది. కానీ అసలు మన ప్రస్థానం దేనికోసం? దేశం గురించి ఆలోచించే వ్యక్తులం, రాష్ట్రం గురించి ఆలోచించే వ్యక్తులం, మన భాష గురించి, మన సంస్కృతి గురించి, మన కుటుంబాల గురించి ఆలోచించే వ్యక్తులం మనం. అటువంటి తెలుగు జాతిలో కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా నాయకత్వం అంటే ఈ విధంగా ఉండాలని ఆలోచించిన వర్తమాన రాజకీయాల్లో నాయకులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ కూడా నేను కోరుకునేది ఏంటంటే, సంవత్సరంన్నర అయింది ఈ రోజుకి. ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పాటు కోసం పనిచేసిన వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు.